ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గలమెత్తాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ఆశించినట్లుగా వైఎస్ఆర్సీపీని అణగదొక్కలేరని, బాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలన్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై దేశమంతా విస్తుపోతుందని, చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందుకు నోరు మెదపటం లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. దేశమంతా ఏపీలోని దారుణాలపై చర్చించేలా బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు దేశ రాజధానికి వెళ్లనున్న రేవంత్ ఎల్లుండి కూడా అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్తోనూ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో రాజ్యాంగ హననానికి సంబంధించి గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు కేటీఆర్. సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే పొదలకూరులో అక్రమ లేఅవుట్స్ పుట్టుకొచ్చాయన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క అక్రమ లేఅవుట్ కూడా లేదన్నారు. సోమిరెడ్డి అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు కాకాని. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సఖ్యతగా ఉండి పనులు చేయించుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కలిసి నాని పనులు చేయించుకోలేదా అని ప్రశ్నించారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని సిపిఐ రామకృష్ణ ఖండించారు. దాడి చేయటమే కాకుండా ఎంపీపైనే కేసు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ దౌర్జన్యాలను చంద్రబాబు అరికట్టాలన్నారు రామకృష్ణ. తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. వేలేరుపాడు మండల పర్యటనలో మంత్రిని మాదారం గ్రామస్తులు నిలదీశారు. వరద ముంపులో ఉన్న తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విశాఖ జిల్లా సింహాచలంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటుగా ఆరోగ్య కేంద్రాలను అందుబాటులో ఉంచారు. సింహాచల గిరి ప్రదక్షిణలో మీడియాపై ఆంక్షలు విధించారు. కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారు. కవరేజ్ కోసం తొలి పావంచ వద్దకు అనుమతించాలని కోరినా అధికారులు స్పందించడం లేదు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవాడ రీజనల్ బ్యాంకుల సిబ్బంది నిర్వహించారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో 2వ అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచిందన్నారు. వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. మత్స్యకారులు వేటను నిలిపివేసి తీరానికే పరిమితం చేశారు. సరైన సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ కె కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ హామీ అమలు చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బైక్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు రేపటితో ముగుస్తాయి. చివరి రోజు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. భక్తుల దర్శనార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆల్ఫోస్ ఈ-టెక్నో పాఠశాలలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పాఠశాల నిర్వాహకులు. ఓటు హక్కు వినియోగంపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు.
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో మేడిగడ్డ బ్యారేజ్ నిండుకుండేలా మారింది. పిల్లర్ కుంగిపోవడంతో డ్యాం సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారిందన్న వార్తల నేపథ్యంలో మేడిగడ్డకు సంబంధించి అద్భుతమైన దృశ్యాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందిన వాజేడు మండలంలోని బోగతా జలపాతానికి వరద నీరు పెరిగింది. బోగతా అందాలను చూసేందుకు పర్యాటకుల రద్దీ పెరిగింది. జలపాతంలోకి సందర్శకులను అధికారులు అనుమతించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురంపాడు సమీపంలోని ఈతవాగు పొంగి ప్రవహిస్తోంది. ఈతవాగు పొంగి పొర్లటంతో గోదావరి తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాల పంటలు నీట మునిగాయి. అధికారులు స్పందించి నీట మునిగిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లగూడెం గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలతో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాకు తలమానికంగా ఉన్న పాలేరు రిజర్వాయర్ నీరు లేక ఎడారిని తలపిస్తోంది. 6 నెలలుగా జలాశయంలో నీరు తక్కువగా ఉండటంతో కేవలం త్రాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫ్యామిలీ ప్లానింగ్ విభాగంలో గోడల ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో రోగులు వారి బంధువులు కరెంట్ షాక్ కి గురయ్యారు. ప్రమాదంలో ఒక ఫ్యాన్, 2 ఎలక్ట్రికల్ బోర్డులు దగ్ధమయ్యాయి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఆసుపత్రిలోని బయట కారిడార్లో నిద్రిస్తున్న బాలుడిని అర్ధరాత్రి 2 వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసిరల్లోని కనకదుర్గాదేవి ఆలయంలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ 2024 ఫలితాలు ప్రకటించింది. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజల్ట్స్ ను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. మరోవైపు నీట్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యతో తలెత్తిన గందరగోళం నుంచి భారతీయ ఎయిర్పోర్ట్స్ క్రమంగా కోలుకుంటున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా సహా ప్రధాన విమానాశ్రయాల్లో ఫ్లైట్ సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. విండోస్ టెక్నికల్ గ్లిచ్ నేపథ్యంలో దేశంలో విమాన సర్వీసులపై కీలక అప్డేట్ ఇచ్చింది కేంద్ర పౌర విమానయాన శాఖ. అన్ని ఎయిర్పోర్ట్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఆయన పదవీ కాలం 2029లో ముగియనుండగా 5 ఏళ్ల ముందుగానే తప్పుకున్నారు. నడి సముద్రంలో సరుకు రవాణాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కర్ణాటక కార్వార్ తీరంలో కార్గో నౌకలో మంటలు చెలరేగడంతో అలర్ట్ అయిన భారతీయ కోస్ట్ గార్డ్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కార్గో నౌకలో హానికర మ్యారిటైమ్ గూడ్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. దీంతో నేడు, రేపు తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.